ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసు. నీ పేరు ఏం పేరు? నరసింహరావు నా పేరు. ఇంటి పేరు? చేట్ల. చేట్ల నరసింహరావా? నరసింహరావు. ఏ ఊరు మీది? భూపతిపురం గ్రామం. అయితే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలనుకుంటున్నావు? ఎందుకంటే నేను ఒక అమ్మవారిని కొలిసిన నేను ఇన్ని రోజులు. ఇంతకు ముందు ఏ దేవుని కొలిసినావు? నాగలమ్మ దేవుని కొలిసిన. నాగలమ్మ దేవుని. అంటే నేను సంవత్సరం కాలేదు, శివరాత్రి అయితే సంవత్సరం అవుతుంది. ఎన్ని సంవత్సరాలు కొలిసినావు? ఇంకా సంవత్సరం అవుతుంది, శివరాత్రి నెల అయితే సంవత్సరం అవుతుంది. ఎందుకు కావాలనుకుంటున్నావు? నేను ఇక నా మీదకి వస్తాందని చెప్పి ఇక నేను కొలుసుకుంటూ పోయినా. కాకపోతే ఇక నన్ను మొత్తం ఇక అసలు బతకలేని పరిస్థితి, మొత్తం కుంగిపోయినా. మొత్తం ఇక సత్య సమయానికి ఇక నేను అన్ని వదిలేసుకొని నువ్వు నన్ను అసలే నన్ను ఏం చేస్తలేవు. మొత్తానికి ఇక ఆల్రెడీ ఇక మొత్తం కుంగిపోయినా. ఇక సత్య సమయానికి నాకు ఏది గుర్తుకు రాలేదు. యేసుదేవుడు గుర్తుకు వచ్చింది. ఇక అదన్నా నన్ను మేలు చేస్తుందేమో అని చెప్పి నేను అడుక్కొని ఇక వచ్చిన. ఏ కష్టాలు పడ్డావు దేవుని నమ్మకం ముందు? అంటే ఇప్పుడు ప్రార్థనలకు రాకముందు ఏ బాధలు వచ్చినాయి? ఎన్ని కష్టాలు వచ్చినాయి? చాలా కష్టాలు వచ్చినాయి. శక్తులు ఎక్కడెక్కడో తీసుకుపోకుండా నన్ను ఇబ్బంది చేసుడు, ఎక్కడెక్కడో తిప్పుడు, మొత్తం నిద్ర పట్టకుండా మొత్తం కూర్చొని సింట్రీ దాసుడు, మొత్తం ఇక ఇవన్నీ నా భార్యకు తెలియకుండా నేను ఎక్కడెక్కడికో ఇక మంచిగా అయితేనేమని చెప్పి ఎక్కడెక్కడికో తిరిగినా కానీ నాకు ఎక్కడ కూడా అసలు దొరకలేదు. అసలే దొరకకుండా ఉండేసరికి నాకు ఇది ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి ఇంకా బాగా అవుతుంది. నేలకు ఆరకచ్చుడు, కళ్ళు మంటలు లేచుడు, నీరు కాడు, మొత్తం ఇక లాస్ట్ చివరి స్టేజ్కి వచ్చిన నేను. ఇక చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక నాకు మార్గం ఏం లేదు. ఇక దేవుని కృపల కన్నా పోతా. ఇక దేవుని మీద నా శరీరం, నా కళ్ళని మొత్తం ఇక నా పాదాలని పెడతా. నాకు మంటలు వస్తాయి అని చెప్పి. ఎవరైనా యేసుప్రభు నమ్ముకోమని చెప్పారా? నువ్వే? నాకు ఎవరు చెప్పలే. యేసుప్రభు దగ్గరకు వచ్చినావు? వచ్చిన. నాకే ఆలోచన వచ్చింది. నాకు చాలా సార్లు దేవుని గురించి చెప్పినా కానీ వినలే. అని ఇప్పుడు నీకు నువ్వే ప్రభు దగ్గరకు వచ్చినావు. మరి ఈ ఎంతకాలం ప్రభు దగ్గరకు వచ్చి 2-3 రోజులు అవుతుందా? వారం రోజులు అవుతుంది. శుక్రవారం. మరి ఈ వారం రోజుల్లో నీకు మంచిగా అనిపిస్తుందా? కొంచెం పర్వాలేదా? అప్పుడుకున్నట్టు కొద్దిగా పర్వాలేదు, కానీ మొత్తానికి ఉన్నది కూడా మొత్తం భారం మొత్తం పోవాలని చెప్పి ఆ దేవుని కూడా నేను కోరుకుంటాను. ఇంకా కోరుకుంటాను, అడుగుతాను. నేను కూడా త్వరలో ఇప్పుడు రికార్డ్ అవుతుంది. త్వరలోనే మంచి సాక్ష్యం నువ్వు చెప్తావు. దేవుడు ఇంకా మెరకలు అద్భుతం చేస్తాడు. ఈ వారం రోజుల్లోనే దేవుడు నిన్ను పర్వాలేదు అన్నట్టుగా, అంటే కొంచెం కుటుంబానికి న్యాయం జరిగిందా? కొద్దిగా గొప్ప నేను కూడా న్యాయం చెప్తా తొందరగానే అని చెప్పి సాక్ష్యం కూడా చెప్తానని చెప్పి నా ఆలోచనలో కూడా దేవుని ఇంకా నేను బలపరుచుకుంటాను. అంతే. మంచిది. నీ సాక్ష్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తాం. ఇంకా బలమైన సాక్ష్యం చెప్పిదు. వందనాలు.